మన చుట్టూ మనకి ఎన్నో విషయాలు తెలియనంత వరకు చాలా విషయాలు అద్భుతాలుగానే ఉంటాయి. ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం కొంచెం అద్భుతమైనదే. ఎందుకంటే ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ఒక నది గురించి. ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? దాని కథ కమామిషి ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక మనం విషయంలోనికి వెళ్ళినట్లయితే భారతదేశంలో అనేక నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ ప్రవహించే నదులన్నీ కూడా ఒక దిశగా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ నేనిప్పుడు చెప్పబోయే నది మన భారతదేశంలో సాధారణంగా నదులన్నీ ప్రవహించే దిశకు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ఈ విషయం భారతదేశంలో 99% మందికి తెలియదు. మన భారతదేశంలోని చాలా నదులు పశ్చిమ నుంచి తూర్పునకు ప్రవహిస్తున్నాయి. కానీ ఈ నది వ్యతిరేక దిశ అయిన తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. నేను మీకు చెప్పబోయే ఆ నది పేరే నర్మదా. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్లకు చాలా ప్రధానమైన నది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్కు వెళుతున్నప్పుడు అంకారేశ్వర్ అనే ప్రాంతాన్ని మనం సందర్శించినట్లయితే మనకి ఈ నర్మదా నది కనిపిస్తుంది. ఈ నర్మదా నదిని మోక్షదాయిని అని కూడా అంటారు. మైఖాల్ పర్వత శ్రేణిలోని అమర్కంటక్, సోనాపాత్ర కొండల నుండి ఈ నది ఉద్భవిస్తుంది. ఈ అమర్కంటక్ మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో పుష్పరాజ్ ఘర్ తాలూకాలో ఉంది. ఆ ప్రాంతంలో ఏర్పడిన ఒక చీలిక కారణంగానే రివర్స్లో ప్రవహించడం జరుగుతుంది. పురాణాల ప్రకారం నర్మదా సోనాపాత్రాన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సోనాపాత్రకు తన పని మనిషి అయిన జుహేలాపై ఆకర్షణ ఉందన్న సంగతి తెలుసుకొని నర్మదా తన స్థానాన్ని వదిలి వెనక్కి వెళ్ళింది అంటుంటారు. వెనక్కి వెళ్ళిపోతున్న నర్మదాను ఆపేందుకు సోనాభద్ర ఎంతగా ప్రయత్నించినప్పటికీ తన ప్రయత్నం విఫలమవుతుందని అంటూ ఉంటారు. అందుకే నేటికి నర్మదా నది వ్యతిరేక దిశలోనే ప్రవహిస్తూ ఉంటుంది. నర్మదా పశ్చిమాన 1312 కిలోమీటర్లు ప్రవహించి ఖంబాట్ గల్ఫ్ వద్ద అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.